బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతకడం నేర్పలేదా? ప్రపంచ చరిత్రకారులకు సవాల్. మనుషుని పుట్టుక ఏనాటిదో, మానవ మనుగడ కొన్ని లక్షల సంవత్సరాల క్రితందే. ఈ మానవ మనుగడ లేదా మానవుడి ప్రస్థానం చరిత్రలో ఎలా జరిగిందో తెలుసా అని చాలా స్టోరీ చెప్పారండి. అందులో డార్విన్ అనేవాడు పరిణామ సిద్ధాంతాన్ని చెప్పాడు. దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీకు మీ అందరికీ తెలుసు. మనిషి కోతి నుండి వచ్చాడట, పుట్టడం కాదు, వచ్చాడు. అంటే కోతి మార్పులు చెందుతూ వచ్చిందట. అలా మార్పులు ఎలా జరుగుతున్నాయి అంటే, ముందు తోక ఊడిపోయిందట, తర్వాత ఎందుకు నిలబడడం ప్రారంభించిందట, తర్వాత ఈ ముందున్న మూతి వాపు తగ్గడం ప్రారంభించిందట, ఆ తర్వాత సైజు పెరగడం ప్రారంభించిందట. అలా మార్పులు వచ్చాయి అని డార్విన్ చెప్పాడు. ఏమండి, దానిని బేస్ చేసుకున్నారు చాలామంది చరిత్రకారులు. టోటల్గా ఒక పునాది వాడు వేశాడు, ఒక అబద్ధానికి పునాది వాడు వేశాడు. ఆ అబద్ధం మీదే చరిత్ర అంతా రాసుకొచ్చారు. మర్చిపోకండి, చరిత్ర అనేది డార్విన్ అనేవాడు చెప్పిన పరిణామ సిద్ధాంతం అనే ఒక అబద్ధం. ఆ అబద్ధాన్ని బేస్ చేసుకొని చరిత్ర వ్రాయబడింది. మర్చిపోకండి. ఆ దృష్టిలోనే చూస్తాడు, ఏది చెప్పాలన్నా ఆ దృష్టిలోనే చెబుతూ వెళతారు వాళ్ళక. ఆ కోణంలో చెబుతూ, ఏమంటే మనిషిగా మారిన తర్వాత మనిషి బ్రతకడానికి చాలా పాట్లు పడేవాడండి. బలమున్న జీవరాశులు ఈ భూమి మీద బ్రతికి పట్టకట్టాయి. ప్రకృతి వాటికి బ్రతకడానికి అవకాశం ఇస్తుంది, బలహీనమైన వాటిని. అంటే ఒక తప్పుడు సిద్ధాంతాన్ని ఈ ప్రపంచం మీద రుద్దిన డార్విన్ దాన్ని పట్టుకొని వీళ్ళు ఏమంటారంటే, మనిషి జీవ పరిణామం లేదంటే మనిషి జీవన విధానం ఎలా సాగింది అంటే, మనిషి అండి మొదట ఆవాసజీవి. చరిత్రకారులు చెప్పింది చెప్తున్నానండి. మనిషి ప్రగతిని ఎలా సాధించాడు, ఈ రోజుకి ఈ మలుపులు ఎలా వచ్చాయి, ఈ స్థాయికి ఎలా వచ్చాడు చెబుతూ, మొదట మనిషి అట ఆవాసజీవి. ఆహారం ఎక్కడ ఉందో అక్కడకు ప్రయాణాలు చేస్తూ, ఆహారం దొరికిన చోట బస ఏర్పాటు చేసుకొని, అక్కడ ఆహారం ఉన్నంత వరకు ఆ ప్రాంతంలో నివసించి ఆహారం తిని, అక్కడ ఆహారం అయిపోగానే మరలా వలస బయలుదేరి ఎక్కడ ఆహారం ఉందా అని వెతుకుతూ వెళ్ళి మళ్ళీ ఆహారం ఉన్న చోట ఆగి, అక్కడున్న ఆహారం అయిపోయేంత వరకు ఉండి, అక్కడ ఆహారం అయిపోగానే మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్ళి, ఇలాగూ ఆహారం ఉన్న చోటికి వెళ్ళడం, అక్కడ ఆహారాన్ని స్వీకరించడం, అక్కడ అయిపోగానే మరో చోటికి వెళ్ళడం. అంటే ప్రారంభంలో మనిషికి వ్యవసాయం తెలియదు. చరిత్ర పుస్తకాలు చెప్పిందే చెప్తున్నాను. ప్రారంభంలో మనిషికి వ్యవసాయం తెలియదు, బ్రతకడం తెలియదు. ఆహారం ఎక్కడ దొరికితే అక్కడికి వలస వెళ్ళిపోయేవాడు వలస జీవి. ఆ క్రమంలో మరి వ్యవసాయం ఎలా వచ్చిందయ్యా, వ్యవసాయం ఎలా వచ్చింది అంటే వాడు ఏం చెప్పాడు తెలుసండి. అలాగూ ఆహారాన్ని సంపాదించుకుంటున్న క్రమంలో వాళ్ళు సేకరించిన గింజలను పట్టుకొని వెళుతున్నాడట ఒకడు. వెళుతుంటే ఆ చేతిలో కొన్ని గింజలు జారి అక్కడ ఉన్నటువంటి బురద మట్టిలో పడ్డాయట. బురద మట్టిలో పడితే వాటిని తీయటం ఎందుకని వదిలేశాడట. అయితే అతనున్న ఆ ప్రాంతంలో ఉన్న కొద్ది కాలంలోనే ఆ బురదలో పడినవి మొలకెత్తడం చూశాడట. అప్పుడు ఓహో, ఈ విత్తనాలు ఇలా మొలకెత్తుతాయన్నమాట అని అతనికి ఐడియా వచ్చి, అయితే నేను అన్ని చోట్లకు వెళ్ళడం దేనికి అని అప్పటి నుంచి బాగు చేసి విత్తనాలు వేయడం ప్రారంభించాడట. అలాగూ వ్యవసాయం అనేది అతని మనసులోనికి రావడానికి ఇదిగోండి ఇది కారణం. అలాగూ అనుకోకుండా చేతిలో నుంచి జారిన గింజలు మట్టిలో పడడం, బురదలో పడడం, బురదలో పడినవి మొలకెత్తడం, ఆ మొలకెత్తినవి మొక్కగా మారి అవి గింజలు రావడం గమనించిన వాడు, అయితే నేను అన్ని చోట్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు, వీటిని తీసుకొని ఇలాగా నేను వ్యవసాయం చేసుకోవచ్చు అనే ఆలోచన వచ్చి ఆ రోజు నుంచి అనేక ప్రయత్నాలు చేసి ఇంతవరకు అభివృద్ధి చెందాడట. అలా అనేక ప్రయత్నాలలో తన ప్రయత్నాలను మెరుగుపరుచుకుంటూ, ఆ వ్యవసాయ పద్ధతులు మెరుగుపరుచుకుంటూ ఇక ఈ స్థాయికి వచ్చాడు. రైట్. తర్వాత మొట్టమొదట పచ్చి మాంసం వేటాడేవాడట. మొట్టమొదట పచ్చి మాంసాన్ని తినేవాడట, జంతువుల్ని వేటాడి.
ఆ తర్వాత క్రమంలో మరి వండుకోవడం ఎలా వచ్చింది అంటే వీళ్ళు చెప్పిన మాట, అగ్నిలో అంటే అడవులు తగలబడుతుంటే, అడవులు ఎలా తగలబడతాయో మీకు తెలుసు, ఎండు కొమ్మలు రాసుకొని దట్టంగా ఉన్న అడవులు, వాటి మధ్య అగ్ని పుట్టి అడవులు తగలబడ్డాయి. అలా అడవులు తగలబడుతున్నప్పుడు అందులో ఒక జంతువు, కాలిపోయిన జంతువు కనబడింది. దాన్ని తీసుకొని కొంచెం తిన్నాడట. ఏమండి, తినగానే చాలా టేస్ట్గా అనిపించిందట. అప్పటి నుంచి ఓహో, అయితే నేను పచ్చి మాంసం తినడం కంటే ఇలాగ మంటలలో కాల్చిన మాంసం తినడం బెటర్ అని ఆ రోజు నుంచి అతను అగ్నిలో ఎక్కడ కాలుతుంటే అక్కడికి వెళ్ళిపోయి జంతువులను వేయటం, తినడం ప్రారంభించాడట. ఇక అన్ని చోట్ల అగ్ని, అడవులు పద్దాగా తగలబడవు కదా, 24 గంటలు తగలబడుతుండవు కదా. ఏం చేయాలని ఆలోచించి రాయి కొట్టి నిప్పు ప్రారంభించాడట. అలాగూ మాంసాన్ని వండుకొని తినడం నేర్చుకున్నాడట. ఆ విధంగా వంటల కార్యక్రమం మొదలైంది. ఈరోజు వంట వరపు దాకా వచ్చింది. వ్యవసాయం ఇలా నేర్చుకున్నాడట, వండడం ఇలా నేర్చుకున్నాడట. ఆ తర్వాత క్రమంలో తనకెందుకో చెట్లు నరకడం అవసరం వచ్చిందట. ఎందుకు వచ్చిందో చెప్పడం. అప్పుడు ఒక రాయి పదునైందిగా ఉండడం చూసి దాంతో కొట్టడం ప్రారంభించాడట. అలా దాన్ని ఉపయోగిస్తూ ఉండగా ఇది పదునుంటే ఇంకా బాగుంటుందని, ఎలా చేయాలి, ఏం చేయాలని ఎన్నో ఆలోచనల తర్వాత, ప్రయత్నాల తర్వాత ఇదిగో ఇనుముతో గొడ్డలు చేయటం ప్రారంభించారట. ఈ స్టోరీలు చెప్పుకుంటూ పోతే చక్రం ఎలా వచ్చింది, ఏదో తిరుగుతూ ఉంటే స్పీడ్గా వెళ్ళడం చూశాడు, ఇక అవన్నీ చెప్తారు కదా. ఏమండి, నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే, ఏదో వీడు అక్కడుండి దగ్గరుండి జరిగింది చూసినట్టు చెప్తున్నాడు ఏంటి. హిస్టరీ అనగానే హిస్టరీ పుస్తకాలు ఒకసారి మీరు చూడండి. ఏదో వీళ్ళు వెళ్ళి ఆ కాలంలో టైం మిషన్ మీద వెళ్ళి టైం మిషన్లో వెళ్ళిపోయి ఏం జరిగింది ప్రారంభం నుంచి అని తమ కళ్ళతో చూసినట్టు చెబుతుంటే నాకు వింతగా అనిపించింది. మరి మీకు అనిపించలేదా? మీకే కాదు, ప్రపంచంలో ఎవరికీ అనిపించదు. ఎందుకంటే వీళ్ళంత సోమరులు, ప్రపంచంలో ఉన్నంత బద్ధకస్తు మనుషులు ఇంకెవరు లేరండి. మనుషులంతా బద్ధకస్తులు. ఎవడే అబద్ధాన్ని చెప్పినా చక్కగా స్వీకరిస్తారు. వీడెవడు? ఎప్పుడో లక్షలేళ్ల క్రితం మానవ జన్మ అంటున్నాడు, మానవ ఆవిర్భావం అంటున్నాడు, మానవుని పరిణామక్రమం అంటున్నాడు, వాళ్ళు ఎలా బ్రతికారని చెప్తున్నాడు, వ్యవసాయం ఎలా ప్రారంభమైంది చెప్తున్నాడు. ఇవన్నీ వాళ్ళు చూశారా? చూడడానికి అవకాశం ఉందా? చరిత్ర అనేది ఎప్పుడు ప్రారంభమైంది? చరిత్రకారులు ఎవరు? ఈ శతాబ్దాల్లో పుట్టిన వాళ్ళు 2-3 శతాబ్దాల క్రితం. చరిత్రకారులు ఎప్పుడండి? 2-3 శతాబ్దాలు, మహా అయితే 4 శతాబ్దాల క్రితం ఉన్నవాళ్ళు అనుకుందాం. వీళ్ళు చెబుతున్న మాటల ప్రకారం చూస్తే మనిషి ప్రారంభంలో ఎలా ఉన్నాడు, ప్రారంభంలో ఎలా చేశాడు, ఆది మానవుడు ఎలా ఉన్నాడు, వ్యవసాయం ఎలా ప్రారంభమైంది, వంట ఎలా ప్రారంభమైంది, పనులు ఎలా ప్రారంభమయ్యాయి, మనిషి ఎలా బ్రతకడం నేర్చుకున్నాడు అని వీళ్ళు చూసినట్లు చెబుతున్నారే, ఎలా సాధ్యం అని చరిత్ర పుస్తకాలను ఒకసారి నేను చూశానండి. చూసినప్పుడు ఆ చరిత్రకారుల అభిప్రాయాలను నేను చూశాను. వాళ్ళు ఏమన్నారంటే, అందులో ఏమంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పేదాన్ని నిజాయితీగా విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. నిజాయితీగా విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. ఒక ఆయన ఏమన్నాడు, ఒక విమర్శకుడు, ఏమండి, చరిత్ర అనేది మనుషుల ఊహ మాత్రమే. ఇలా జరిగి ఉండొచ్చు, మనుషుల ఊహ. ఆ ఊహ కూడా కొన్ని ఆధారాలను బట్టి అని, కొన్ని దొరికిన ఆధారాలను బట్టి వాళ్ళు చెబుతారు అన్నాడు. అందులో అన్నీ రైట్ అవ్వాలని లేదు. ఉదాహరణకు హరప్ప, మొహంజదారో అనే సింధు నది పరివాహక ప్రాంతాల్లో జరిపిన త్రవ్వకాలలో మనుషుల ఆవాసాలు ఉన్నాయనడానికి ఆనవాళ్లు కనబడ్డాయి. వాళ్ళు కట్టుకున్న గోడలు, వాళ్ళకున్న డ్రైనేజీ వ్యవస్థ, పొయ్యిలు ఉపయోగించటం, ఆ పొయ్యిల దగ్గర ఒక చిన్న చిన్న పాత్రలు, ఆ పాత్రలు ఏవో కొన్ని గింజలు దొరకటం, కొన్ని వస్తువులు దొరకటం, దానిని బట్టి ఆనాటి మనుషుల జీవన విధానం ఎలా ఉండేదనేది ఒక అంచనాకి వీళ్ళు వస్తారు. అంతేగాని చూసి చెప్పేవి కావు. ఏమండి, నేను మాట అడుగుతాను, ఇలా చెప్పే చరిత్ర రైట్ అవుతుందా, వాస్తవం అవుతుందా? ఒక కేసు ఉందనుకోండి, మర్డర్ కేసు. జడ్జి ముందుకు సాక్షులను పిలుస్తారు. చెప్పండి, మాణిక్యరావు గారు హత్య చేస్తుండగా మీరు చూశారా? అప్పుడు ఆయన అన్నాడు, నేను చూడలేదండి, నేను లేనండి, కానీ ఆయన చేసి ఉండొచ్చండి అన్నాడు అనుకోండి.
చేసే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఆయన వంట చేస్తున్నప్పుడు ఆ వంటింట్లో కత్తి చూశానని ఆయన చేతిలో ఉందండి. కనుక ఈ హత్య ఆయన చేసి ఉండొచ్చండి అన్నారు అనుకోండి, చెల్లుతుందండి అది? నీ ఊహలు చెల్లవు. ఒకడు ఒక కేసులో ఐ విట్నెస్ ఎప్పుడవుతాడు? హత్య జరుగుచుండగా ఇతను తన కళ్ళతో స్పష్టంగా చూడగలిగితేనే. ఏమోనండి, ఆ ప్లేస్లో నేను ఆ రోజు లేను కానీ ఖచ్చితంగా ఇతనే హత్య చేశాడండి అంటే ఆ సాక్ష్యం చెల్లుతుందా? ఆ ప్లేస్లో నువ్వు ఉండాలి. రైట్, ప్లేస్లో ఉన్నావు, ప్లేస్లో ఉంటే సరిపోదు. ప్లేస్లో ఉన్నావు కానీ అడ్డు తిరిగి ఉన్నావు అనుకో, ఆల్రెడీ పొడిచే టైంకి పొడిచేసాడు, కేక వినబడిన తర్వాత చూసావు, పొడిచినోడు ఆల్రెడీ పారిపోతున్నాడు, నీ సాక్ష్యం కూడా చెల్లదు. మరి ఎప్పుడు చెల్లుతుంది? నీ కళ్ళ ముందే నువ్వు చూస్తుండగా అతను పొడుస్తున్నాడు. ఏ ఆయుధం ఉపయోగించాడో చెప్పాలి. నేను సాక్షి అంటే సరిపోదు అక్కడ. ఏ ఆయుధం ఉపయోగించాడు, ఏ చేత్తో పట్టుకున్నాడు, ముందు ఎక్కడ పొడిచాడు, ఇవన్నీ లాగేస్తారు వాళ్ళు. నువ్వేదో అబద్ధపు సాక్ష్యం చెప్తానని వెళ్ళిపోయి ఏదో చెప్పినా కానీ దొరికిపోతావు. కనుక సాక్షి ఎప్పుడవుతావు? క్లియర్గా నీ కళ్ళతో క్లియర్గా చూసినప్పుడు. మరి అలాంటప్పుడు అసలు ఆ కాలంలో లేని ఈ శాస్త్రవేత్త లేదా చరిత్రకారుడు ఇలా జరిగింది అని చెబితే ఏమండి, మనం ఎంత వెర్రి వాళ్ళమండి వాళ్ళ మాటలు స్వీకరిస్తున్నాం? ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ కాలంలో అప్పుడు ఉన్నవాడైతేనే చెప్పాలి విషయం, అప్పుడు నిజమవుతుంది. ఇది నీ లోక చట్ట ప్రకారం, న్యాయం ప్రకారం, న్యాయశాస్త్రం ఇది. మరి అలాంటప్పుడు ఆ ప్లేస్లో లేని, ఆ కాలంలో లేని, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ చరిత్రకారుడు చెబితే మనం నమ్ముతున్నామే ఎలా జరిగి ఉండొచ్చని? అబద్ధం. ఎవరు చెప్పాలి? చూద్దాం లేఖనాల నుంచి ఎవరు చెప్పాలో, చరిత్ర ఎవరు చెప్పాలో. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 21వ వచనం. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని. దేవుడు ఎవరో తెలుసండి? సైన్స్ అంటే రుజువులు, ఆధారాలు ఉంటేనే సైన్స్ అంటారండి. ఒక ప్రక్క నుంచి సైన్స్ అంటే నిబద్ధత కలిగినది, రుజువులు కలిగినది అని చెప్తూనే అనేక మంది శాస్త్రవేత్తలు ఆధారాలు లేని, రుజువులు లేని సిద్ధాంతాలు ఎన్నో ప్రజల మీద రుద్దేశారు. అలాంటిదే పరిణామ సిద్ధాంతం. కానీ కరెక్ట్గా సైన్స్ని ఫాలో అప్ చేసేవాడు ఎవరంటే దేవుడే. ఆయన మాట సైన్స్, ఆయన కార్యములు సైన్స్. ఆయనలో నిబద్ధత ఉంటుంది, హేతుబద్ధత ఉంటుంది, ఆయన మాటలలో ఖచ్చితత్వం ఉంటుంది. అందుకే ఎవరిని అడిగిన ఏమన్నాడు? వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని. వ్యాజ్యమాడండి, కానీ ఏం చూపించాలి? రుజువులు చూపించాలి. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువులు చూపించుడని యాకోబు రాజు చెప్తున్నాడు. జరగబోవు వాటిని విషిదపరచి మా ఎదుట చెప్పండి. పూర్వమైన వాటిని విషిదపరచండి. పూర్వమైన వాటిని అడుగుతున్నాడు. పూర్వమైన వాటిని చెప్పండి. పూర్వమైన వాటిని అంటే చరిత్ర, హిస్టరీ. పూర్వము జరిగిన సంగతులు అంటే హిస్టరీ. మీలో ఎవడైనా జ్ఞాని అనేవాడు ఉంటే జరిగిపోయిన సంగతులు మాకు తెలియచెప్పండి అన్నాడు. ఏమండి, దేవుడు చేసిన ఈ 2 ఛాలెంజ్లు మనిషి ఇప్పటివరకు ఎదుర్కోగలిగాడా? మొదటిదే చూద్దాం. రాబోవు సంగతులను మాకు చెప్పండి అన్నాడు. దేవుడు ఎప్పుడు ఛాలెంజ్ చేశాడండి? క్రీస్తు పూర్వం సుమారు 700 సంవత్సరాల క్రితం. 700 సంవత్సరాలు. ఇప్పటికి 2700 సంవత్సరాలు సుమారుగా. ఏమండి, అప్పుడు ఎప్పుడో ఆయన చెప్పాడండి? పాతకాలపు మనిషి, పాత చింతకాయ పచ్చడిది. ఎందుకు చెప్పమండి? భవిష్యత్తు మేము చెప్పేస్తామని. ఎప్పటికీ ఎవరైనా భవిష్యత్తు చెప్పగలిగిన వాళ్ళు వచ్చారా? భవిష్యత్తు ఎవరైనా చెప్పగలరా? జరగబోయేది ఎవరు చెప్పలేరు. జరగబోయేదానిని ఎలాగో మనిషి చెప్పలేడో, పూర్వకాలమున జరిగిన వాటిని కూడా మనిషి చెప్పలేడు, ఊహిస్తాడంతే. ఆ ఊహలు నిజాలు కావు. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 3వ వచనం. పూర్వకాలమున జరిగిన సంగతులను చాలా కాలము క్రిందట నేను తెలియజేసి తిని నేను చెప్తున్నాను. అంటే హిస్టరీ చెప్పాలంటే ఎవరు చెప్పాలి?
ఆది నుండి నేనక్కడ ఉన్నవాడను, అది జరగకముందే ఉన్నవాడను, భూమి దాని ఉత్పత్తి క్రమము జరుగుచున్నప్పుడు అక్కడ ఉన్నవాణ్ణి, నరులను యెహోవా కలిగించుచుండగా చూస్తున్నవాణ్ణి, నరులు భూమి మీద విస్తరించుతుండగా చూసినవాణ్ణి, వాళ్ళ బ్రతుకులు ఎలా కొనసాగాయో చూసినవాణ్ణి నేను చెప్పాలి. యేసుక్రీస్తు అంటాడు. విట్నెస్ ఎవరవుతారు? అక్కడ ఉన్నవాళ్ళ, అక్కడ లేని వాళ్ళ? ఏమంటే అక్కడ ఉన్నవాళ్ళు చెబితే రైటా, అక్కడ లేని వాళ్ళు చెబితే రైటా? దేవుడు ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడంటే, యేసుక్రీస్తు గురించి హిస్టరీ, ఆయన చనిపోయిన ఓ 5 ఏళ్ల తర్వాత చరిత్రకారులు బయలుదేరి ఆయన సమాధిని చూసి, ఆయన నడిచిన మార్గాలను చూసి, ఆ యెరూషలేము దేవాలయాలను చూసి, ఆ ప్రాంతాలను చూసి చరిత్ర వీళ్ళు రాసి ఉంటే, ఇప్పటికే ఏం చేశారు? యేసు ప్రభు పారిపోయాడట సిలువలో నుంచి. మరొక ఆయన ఏమో చిన్నప్పుడే పారిపోయాడు అంటాడు. ఏం వీళ్ళిద్దరికి పొంతనుందండి? ఒక ఆయన చిన్నప్పుడు పారిపోయాడు అంటాడు, ఇంకొక ఆయన సిలువలో పారిపోయాడు అంటాడు. ఒక ఆయన సమాధి కాశ్మీర్లో ఉందంటాడు, ఇంకొక ఆయన సమాధి చెన్నైలో ఉందంటాడు. ఇలాగే ఉండేది. అందుకే యేసుక్రీస్తు చరిత్ర వ్రాయడానికి దేవుడు ఎవరిని ఎంచుకున్నాడో తెలుసా? మత్తీయ అనే ఆయన్ని ఎంచుకునేటప్పుడు, అంటే యోధా స్థానంలో మత్తీయ అనే ఆయనను అపోస్తలుడిగా పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన క్వాలిఫికేషన్స్ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు బాప్తిజమము తీసుకున్నది మొదలుకొని ఆయన పరమునకు చేర్చుకొనబడినంత వరకు ఆయనతో కూడా సంచరించుచుండిన కాలమంతయు మనతో ఉన్నవాడు. అంటే యేసుక్రీస్తు విషయంలో ఏం జరిగిందో, ఆయన ఏం చేశాడో, ఏం మాట్లాడాడో, ఏ సూచక్రియలు చేశాడో, ఏ అద్భుతాలు చేశాడో, ఆయనతో ఉండి ఆయనతో సంచరించిన వాడు మాత్రమే ఆయన గురించి చెప్పడానికి వ్రాయడానికి అర్హుడు అని అపోస్తలులు ఎవరిని ఎంచుకున్నారు? ఆయనతో ఉన్నవారిని. అది చరిత్ర అంటే. చరిత్రకారులు అంటే వాళ్ళు ఆ కాలంలో ఉండి జరిగినది చూసి రాసేవాళ్ళు. ఎప్పుడో నువ్వేంటన్నావు? లక్షల క్రితం అంటున్నావు. అదే తప్పు. లక్షల క్రితం ఏం కాదు, 1000 సంవత్సరాలు. పోనీ 1000 సంవత్సరాల క్రితం మానవ జన్మ ఉన్నప్పుడు నువ్వున్నావా చరిత్రకారుడు కంటే? లేవు. అలాంటి నీవు జరిగిపోయిన సంగతులు, పూర్వమైన సంగతులు నువ్వు చెప్పగలవా అని నువ్వు చెప్పలేవు. అందుకే దేవుడు అన్నాడు, నేనే 46వ అధ్యాయం యెషయా గ్రంథము 9-10 వచనాలు, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొని, నీ దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడును లేడు, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని నేనే చెప్తున్నాను, అన్నీ నేనే చెప్తాను. అంటే రియల్ హిస్టోరియన్ ఎవరు? దేవుడు చెప్పాలి చరిత్ర, వాక్యం చెప్పాలి, బైబిల్ చెప్పాలి చరిత్ర. ఈ కాలంలో పుట్టి ఏం జరిగిందో తెలియక మనుషులు చెప్పిన దాని మీద నీ ఆలోచనలను పెట్టుకొని అందరూ ఒకే మోస పద్ధతిలో వెళ్ళిపోయారు. ఇంకా ఒక నిజం చెప్పమంటారా? డార్విన్ అనేవాడు కోతి నుండి మనిషి వచ్చాడు అనే సిద్ధాంతం అసలు ఎందుకు తీశాడు తెలుసా? ఒక్కసారి వాడి ముఖాన్ని మీరు చూడండి, ఎలా ఉంటుందండి? వాడిని ఆ రోజు అన్న సమాజం అంతా కూడా వాడు మంకీలాగా ఉన్నాడు, చింపాంజీలాగా ఉన్నాడని హేళన చేస్తుంటే స్నేహితులంతా, వాడు కసితో మనిషి పుట్టిందే కోతి నుండి అని తీసుకొచ్చాడు. వీడే లియోనార్డో డా విన్సీ ఎలాగైతే, వీడెవరు? లియోనార్డో డా విన్సీ గే అంటే తెలుసు కదా మీకు, పురుషులతో పురుషులు సంభోగించటం. చర్చి వీళ్ళని వెలేసేసరికి వీడిని వెలేసింది చర్చి. ఆ కసితో మీరు నమ్ముకున్న ప్రభువే గే అని నిరూపించాలని ట్రై చేశాడు వాడు, యేసు ప్రభువుని. అర్థమైందా? గనుక యేసుక్రీస్తునే ఒక తప్పుడు వాడిగా చరిత్ర చేయాలని తప్పుడు బొమ్మలు గీశాడండి. అంటే మనుషులు ఎలాంటి వాళ్ళో మీరు ఆలోచించండి, తప్పుడు ఆలోచనలు. ఇక చరిత్రకారుల గురించి చెప్పమంటారా? శాస్త్రవేత్తల గురించి చెప్పమంటారా? దేవుడు లేడు అన్న కోణంలో మనసులో తప్పుడు ఆలోచనలతో నిండిన వాళ్ళు, నాస్తిక ఆలోచనలతో ఉండిన వాళ్ళు. డార్విన్ కూడా అలాంటి వాడే, మిగిలిన వాళ్ళు అలాంటి వాళ్ళే. దేవుడు లేడు అన్న దృష్టితో తమ సిద్ధాంతాలు, తమ శాస్త్రాలు, తమ చరిత్రలు అన్నీ సృష్టించారు. ఈ చరిత్రకారులు కానీ శాస్త్రవేత్తలు కానీ దేవుణ్ణి నమ్మరు. దేవుణ్ణి నమ్మని వీడు
దేవుడు చెప్పిన గ్రంథానికి అనుకూలంగా రాయడండి. చరిత్ర అయినా శాస్త్రమైనా దానికి వేరుగా ఉండాలి, దానికి వ్యతిరేకంగా ఉండాలి. అలా చరిత్రకారులు బైబిల్ చెప్పిన దానికి విరుద్ధంగా తీసుకెళ్లారు చరిత్రని. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మరు. శాస్త్రవేత్తలు కూడా బైబిల్ చెప్పిన దానికి విరుద్ధంగా తీసుకువెళ్ళారు చాలా కాలం. ఎందుకంటే వాళ్ళు చాలా కాలం దేవుణ్ణి నమ్మలేదు. కనుక చరిత్ర అయినా శాస్త్రమైనా కేవలం బైబిల్ మీద, దేవుని వాక్యం మీద పగా ప్రతీకారాలతో నేను నడిచిందని నా పరిశోధనలో నాకు తేలుతుంది. నిజమండి, నేను చరిత్ర పుస్తకాలను కాస్త అవగాహన చేసుకోవడానికి చూశాను. జరుగుతున్నదంతా ఏంటో తెలుసు. వాళ్ళు ప్రతి క్షణం చరిత్ర పుస్తకాల్లో ప్రతి క్షణం బైబిల్ ప్రస్తావిస్తూనే ఉన్నారు. అది తప్పని నిరూపించడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు. అంటే బైబిల్ వ్యతిరేకులు చరిత్రకారులుగా నిలిచి బైబిల్కు వ్యతిరేకంగా చాలా సిద్ధాంతాలు తీసుకొచ్చారు. అలాంటి వాటిలో ఒకటే, మనిషి తనకు తాను బ్రతకటం నేర్చుకున్నాడు. వ్యవసాయం తనకు తాను నేర్చుకున్నాడు. ఈ పనులన్నీ తనకు తాను నేర్చుకున్నాడు. ఈ ప్రగతిని తనకు తానే సాధించాడు. మనిషి ఇంత ప్రగతిని సాధించాడు. ఈరోజు కమ్యూనిస్టులను అడగని ఏం మాట్లాడతారు? ఏ శక్తి అటది? శ్రమశక్తి, మనిషి జ్ఞానం. దేవుడు లేడు, దేవుడెవరు మా బ్రతుకులను గురించి ఆలోచించలేదు, మాకెవరు బ్రతకడం నేర్పలేదు, మేమే ఈ ప్రగతిని సాధించాం. ఏ శాస్త్రం దేవుడు లేడన్నా, ఏ చరిత్ర దేవుడు తప్పన్నా, ఏ పుస్తకం దేవుని ఉనికిని తప్పుపడుతున్నా దాని మీద యుద్ధం చేయవలసిన బాధ్యత ఎవరిది? క్రైస్తవుడు. దేవుణ్ణి వదిలేసి దేవుడు లేకుండా మనిషి బ్రతుకు నేర్చుకున్నాడా? ఎలా నేర్చుకున్నాడు? నేను అడుగుతానండి, ఎలా నేర్చుకుంటాడు? ఎలా నేర్చుకోగలడు? లేఖనాలను చూద్దాం ఒకసారి. అసలు చరిత్రలో ఏం జరిగిందో వాస్తవాలు చూద్దాం. అప్పుడు వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెబుతున్నారో మీకు అర్థమైపోతుంది. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. దేవుడు అడుగుతున్నాడు, వాడు ఎవడికి విద్య నేర్పును? ఎవడు? డార్విన్ గాడు. చరిత్రకారులు, శాస్త్రవేత్తలు ఎవడికి రా మీరు పాఠాలు చెప్తారు? ఎవరికి వర్తమానం తెలియచేస్తారు? మీరు చెప్పాలంటే పాలు దాగి, అప్పుడప్పుడు అంటారు చూసారు, నోట్లో వేలేసుకుని పాలు దాగి ఎవడికి చెప్పరా? నాకు కాదు. అది అనమాట డైలాగ్. అంటే ఈ సినిమా రచయితలో డైలాగ్ ఎక్కడ కాపీ కొట్టారు? ఎక్కడి నుంచే. ఎవడైనా బైబిల్ని కాపీ కొట్టాల్సిందే. దేవుడు అంటున్నాడు చరిత్రకారుల్ని, శాస్త్రవేత్తల్ని, వాడు ఎవడికి విద్య నేర్పాడట? ఎవడికట సమాచారం చెప్తున్నాడు? ఏది మాకు తెలియని సమాచారం. వీడి పరిశోధన, వీడి బొంద. ఎవడికైనా చెప్పాలనుకుంటే అప్పుడే పాలు విడిచిన వాడు ఎవడైనా ఉంటే చెప్పుకోమను. తల్లి పాలు విడిచిన వానికా? చన్ను విడిచిన వానికా? అంతే కదా. మరి వీళ్ళు పాఠాలు ఎవరో చెప్తారు చెప్పండి? పాఠాలు ఎవరికి చెప్తారు? మూడేళ్ళు కదండి, కిండర్ గార్డెన్, ప్లే స్కూల్. 3 ఏళ్లకే తల్లులకి విసుగొచ్చి పెంచలేక తీసుకొచ్చి అక్కడ పడేస్తున్నారు. ఎందుకు? టీవీ సీరియల్స్కి అడ్డం కదా. అది నా చిన్నప్పుడు చూసేవాడిని. 5 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా పిల్లల్ని వదిలేవాళ్ళు కదండి తల్లులు. నా చిన్నప్పుడు చూశాను. కానీ ఇప్పుడు 2 ఏళ్ళు వచ్చేసరికి తల్లికి విసుగొచ్చేస్తుంది. ఏమ్మా అంత భారం అయిపోయాడా? అంత భారం అయిపోయాడా? అయిపోయాడు. 3 ఏళ్లకు తీసుకెళ్ళి పిల్లల్ని వదిలేస్తున్నారు. అంటే 3 ఏళ్ళు రావాలిగా. పాలు విడిచిన తర్వాతే వాడు ఏదైనా చెప్పగలడు. పాలు విడిచిన తర్వాత ఏదో చెప్తున్నాడు, వదిలే. వాడు విద్యను పాలు విడిచిన వాడికి వాడేదో చెప్తున్నాడు. విద్య అనేది ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? 6 వారాల నాడు తల్లి గర్భములో పిండానికి గుండె ఏర్పడుతుందండి. ఎన్ని వారాల నాడు? 6 వారాల నాడు. ఆ గుండె తల్లి గర్భములో ఆ చిన్ని చిక్కుడు గింజ అంత ఉన్న ఆ బిడ్డ పిండం ఎంత ఉంటాడు వాడి ఆకారం? చిక్కుడు గింజ. దానిలో చిన్ని తలకాయ, చీమ తలకాయ ఎంత ఉందో, ఇంకా చిన్నగా ఉందో గుండె. ఏమండి, ఈ పంపింగ్ సిస్టమ్ మోటార్ ఇలా పనిచేయాలని దానికి నేర్పింది ఎవరు? మీరు ఆలోచించండి. ఇలాగే పని చేయాలి. అప్పుడప్పుడు అంటుంటాం, కుర్రాడికి ఇప్పుడు పని నేర్పుతున్నానండి అంటాడు మేస్త్రి, మెకానిక్. అంటే కుర్రాడికి పని నేర్పాలా?
నేర్పాలి. మరి గుండెకు లోపల పని నేర్పింది ఎవరో ఎప్పుడైనా ఆలోచించావా? దానికి ఎలా తెలుసు ఎలా కొట్టుకోవాలని? నువ్వా బ్రతకటం నేర్పావు. అలా ఆలోచిస్తుంటే లోపల ఎన్నో గ్లాండ్స్ ఉంటాయి. లివర్ ఉంటుంది, ప్యాంక్రియాస్ ఉంటుంది, ఏమంటే ఇంటెస్టైన్ సిస్టమ్ ఉంటుంది, రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంటుంది, రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉంటుంది. ఇవన్నీ చక్కగా క్రమబద్ధంగా ఆపరేట్ అయితేనే ఈరోజు నువ్వు గెంతుతూ తిరుగుతూ ఉంటావు. ఎప్పుడైనా ఈ సరిగ్గా లోపల బిగించారు లేదా అని ఎప్పుడైనా ఆలోచించావా? పంపు కనెక్షన్ సరిగ్గా ఇవ్వలేదు అనుకో, వాటర్ రావండి. చాలామందిని చూశానండి. ఎలక్ట్రీషియన్స్ వస్తారు. ఎలక్ట్రీషియన్స్ ఎవరైనా ఉంటే మీరు అవునో కాదో మీరు నిజాయితీగా ఒప్పుకోండి. ఒక ఎలక్ట్రీషియన్ వైరింగ్ చేసిన ఇంటికి ఏదైనా రిపేర్ వస్తే ఇంకోటి తెచ్చామనుకోండి, ఎట చూస్తుంటాడు, ఏమైందంట, ఎటు కనెక్షన్ ఇచ్చాడో అని ఆలోచిస్తున్నా అంటాడు. ఏంటి ఆఫ్టర్ ఆల్ ఇంటికి ఇటొక ఫ్యాను, ఇటొక లైటు, ఇటొక బల్బు, ఇటొక 4 పక్కలు ఇచ్చిన వైరింగ్కే గంట ఆలోచిస్తున్నావే. గుండె నుంచి శరీరంలో ప్రతి అవయవానికి, ప్రతి కణానికి, కణాంగానికి కనెక్షన్స్ ఇచ్చుకుంటూ వెళుతున్నాడే. ఎవరు లేకుండానే అది జరిగిందా? ఎవరు లేకుండానే అది జరిగిందా? అలాగూ నీ లోపలున్న అంతరింద్రియములకు పని నేర్పిందెవడు? ఓకే, ఆలోచించండి, ఆ కోణాలు ఆలోచించండి. ఇంకో విషయం చెప్తాను. చిన్న పిల్లలకండి, 2 ఏళ్ళ పిల్లలకి, 2 ఏళ్ల లోపు పిల్లల గురించి చెప్తున్నాను. కొబ్బరి బొండం కొట్టి వాడికి స్ట్రా వేసాం అనుకోండి, 1 year 1.5 year లోపు పిల్లలు కొబ్బరి బొండం కొట్టి ఆ బోండంలో స్ట్రా వేసి తాగు నాన్న అని ఇచ్చామనుకోండి, వాడు ఏం చేస్తుంటాడు తెలుసా? వాడికి తాగడం రాదు, నవ్వులుతుంటాడు. అలా కాదు నాన్న, ఇలా అని నువ్వు సగం లాగుతావు. వాడికి ఇస్తే వాడు నవ్వులుతుంటాడు తప్ప లోపలికి లాగడు. అంటే వాడికి ఏంటి రావటం లేదు, లోపలికి లాగడం రావట్లేదు. అప్పుడు మనమే గ్లాసులో పోసి తాగనిస్తాం. అంటే వాడికి స్ట్రాతో పేల్చడం రావట్లేదు. ఏమండి, సంవత్సరంన్నర వయసు వచ్చిన తర్వాత స్ట్రా వేసి లోపలికి పేల్చరా అంటే రాని వీడు తల్లి గర్భం నుంచి బయటికి రాగానే, తల్లి రొమ్ము అందించగానే ఎవడో చెప్పినట్టు లోపలికే పిలుస్తున్నాడు. ఎవడో చెప్పినట్టు లోపలికి ఎలా పిలుస్తున్నాడు? ఎప్పుడైనా ఆలోచించారా? నేను తల్లిని అని ఫోజు ఇవ్వకు. నువ్వు రొమ్మునందించినా వాడు లోపలికి పేల్చకుండా బయట కూర్తే ఏం చేస్తావు? దేవుడేసిన ఛాలెంజ్ ఏమిటంటే, వాడెవడికి విద్య నేర్పాను? తల్లిపాలు విడిచిన వాడిక? తల్లిపాలు తాగేటప్పుడే విద్య ఒకటి నేర్పాలరా బ్రతకటానికి. నేను నేర్పాను వాడికి, నాన్న ఇలా లోపలికి పీల్చు, నాన్న ఇలా లోపలికి పీల్చరా అని నేనుండి నేర్పాను. బ్రతికిచ్చిన దేవుడు అక్కడి నుంచి మనిషికి బ్రతకడం నేర్పిస్తూ వచ్చాడు. పెద్దయిన తర్వాత ఎలా బ్రతకాలని కదా. ఇది చెప్పండి, ఇప్పుడు చెప్పింది అబద్ధం అండి అని ఎవరైనా చెప్పగలరా? నేను నేర్పిస్తానని తల్లి అనగలదా? ఇలా పీల్చాలి నాన్న అని నేను నేర్పిస్తానని అనగలదా? డాక్టర్ అనగలదా? వాడు లోపలికి ఎందుకు పిలుస్తున్నాడు? ఆలోచించండి. లక్షల కోట్ల ప్రశ్న ఇది. ఏ శాస్త్రవేత్త చెప్పలేడు, ఏ డాక్టర్ చెప్పలేడు. ఇప్పుడు అసలు చూడండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 24 నుంచి చదువుదాం. చూడండి, మరి చరిత్ర ఏదో చెప్పాడు కదా, విత్తనాలు తీసుకెళ్ళాడు, ఇంకా నేలలో పడ్డాయి, వాటికి అవే పడి మలుస్తుంటే చూశాడు. ఈ కాకమ్మ కథలు ఎవరికైనా చెప్పమన్నాడు. వ్యవసాయం ఎలా ప్రారంభమైందో దేవుడు చెప్తున్నాడు. చూడండి, దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, అతడు దుక్కి పెళ్ళలు నిత్యము బద్దలు కొట్టునా. ఏమండి, అతడు నేల జాగ్రత్తగా వినండి, నేల చదును చేయాలి. వ్యవసాయం అంటే ఏం చేయాలి? నేల చదును చేయాలి. ఏమండి, వీడికి చెప్పిన కథను ఒకసారి గుర్తుపెట్టుకోండి, అది ఎలా తప్పు చెప్తాను. నేలను చదును చేయాలి. తర్వాత ఏం చేయాలి? నిత్యము పెళ్ళలు పగలగొట్టడం కాదు. ఒక రైతు ఏం చేస్తాడంటే నాగలతో దున్నుతాడు, ఆ పెళ్ళలన్నింటినీ కూడా పెద్ద పెద్ద పెళ్ళలు ఉంటే పగలు కొడతాడు. ఎందుకు నేలను దున్నాలి అంటే, ఆ నేల గుల్లబారితేనే లోపలికి ఆక్సిజన్ ప్రవేశిస్తుందండి. మొక్క యొక్క వ్రేళ్లకు ఆక్సిజన్ వెళ్ళాలంటే నేలను ఏం చేయాలి? గుళ్ళబారేలా చేయాలి. అందుకే నాగలతో దున్నుతారు, గుళ్ళబారేలా చేయాలి. తర్వాత ఏం చేయాలట? కంటిన్యూ చేయండి.
అతడు నేల చదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, ఎవలను తాను ఏర్పరిచిన చేనిలో చల్లును, దాని అంచున మిరప మొలకలు వేయును. ఏమండి, ఏదో గింజలు ఇలా గుప్పిడితో పట్టుకుని వెళతంటే కొన్ని జారి బురదలో పడ్డాయి అన్నాడు. అది చూసి ఓహో బురదలో వేస్తే బాగుంటుందని నేర్చుకున్నాడు. రైటే అనుకుందాం కాసేపు. ఆ బురద ఎండిపోయిన తర్వాత బురద చేస్తే సరిపోతుందా? బురద చేస్తే సరిపోతుందా? సరిపోతుందా? కొన్ని సంవత్సరాలు పంట వేసిన తర్వాత ఆ రైతు ఏమంటాడంటే, భూమిలో దమ్ము అయిపోయిందండి, సారం అయిపోయిందండి. మరి ఏం చేయాలి? ట్రాక్టర్లను తీసుకొచ్చి దమ్ము పెట్టడం అన్న విన్నారు ఎప్పుడైనా? చేశారా? అంటే ఆ నేలకు మరలా తిరిగి సారాన్ని రప్పించడానికి ఏం చేస్తున్నాడు? బాగా దున్ని దమ్ము పెడుతున్నారు, దానికి జీవం రప్పిస్తున్నారు. ఇంకోటి ఏమిటంటే, ఆ వరుసగా పంట వేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, కొన్నాళ్ళకి అది పనికిరాదు. దేవుడు చెప్పాడు, 6 సంవత్సరాలు పంట వేయండి, 7వ సంవత్సరం భూమిని విశ్రాంతి ఇవ్వండి దానికి కూడా. ఎందుకంటే అది జీవం కలిగిందే, నీలాంటిదే. దానికి కూడా ఏం కావాలి? అది తెలియక కొన్ని సంవత్సరాల పాటు ఎంఎస్ స్వామినాథన్, ఎవరట? గ్రీన్ రెవల్యూషన్ సృష్టికర్త, ఏం చేశారు? విత్తనాలు కనుక్కోవడం తెలిసింది, కానీ భూమికి విశ్రాంతి ఇవ్వాలన్న విషయం తెలియక సారాన్నంతా లాగేశారు. మొత్తం బంజరు భూముల్లా అయిపోయినాయి. దమ్ము చేయాలి. విత్తనాలు తీసుకెళ్తుంటే 4 పడితే ఆ తర్వాత మళ్ళీ 4 బురదలు వేస్తావు. తర్వాత అసలు ఆ భూమిని దున్నితేనే గుళ్ళబారుతుంది, గుళ్ళబారితేనే లోపలికి ఆక్సిజన్ పెడుతుంది. ఈ ఆలోచన అంతా ఎవరిస్తారు? దాని అంచున మిరప మొలకలు వేయును కదా. మిరప మొలకలు, పంటకు అంచున ఏమేయాలట? మిరప మొలకలు. చాలామంది వేస్తారండి. ఆ గట్ల పైన చుట్టూ, పంట చుట్టూ మిరప మొక్కలు పెడతారు. ఎందుకు పెడతారు చెప్పనా? ఈ చిత్తూరు జిల్లా, అక్కడ చిత్తూరు జిల్లా కానీ శ్రీకాకుళం జిల్లా కానీ పంటల మీదకి ఏనుగులు వచ్చేస్తుంటాయండి. ఏనుగులు వచ్చి పంట పాడు చేస్తాయి. ఏనుగులు వచ్చి పంట పాడు చేస్తున్న టైములో ఒకవేళ ఆ పంట చుట్టూ మిరప మొలకలు కనుక వేశారనుకోండి, ఆ మిరప ఘాటుకు ఏనుగులు రావండి. ఏమండి, ఎలుగుబంట్లు కూడా మిరప ఘాటుకి అవి వెళ్ళిపోతాయి. అంటే చుట్టూ మిరప మొలకలు వేయాలన్న ఆలోచన కూడా ఎవరిదన్నమాట? తర్వాత మాట చదవండి. ఈ క్రమం నేర్పింది ఎవరంటే వాని దేవుడే. తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. ఈ చరిత్రకారులు చెప్పిందంత అబద్ధం అండి. మొట్టమొదటి మనిషి ఆదామును తీసుకొని భూమిని సేద్యపరచుటకు మొట్టమొదటి మనిషికి వ్యవసాయం ఎలా చేయాలో దేవుడు నేర్పేశాడండి. సేద్యపరిచాడా లేదా? ఆదాము సేద్యపరిచాడా? నువ్వేంటి ఎప్పుడూ వలస జీవిగా ఉండి ఆహారం ఎక్కడ దొరికితే అక్కడ వెతుకుతూ వలస జీవిగా తిరుగులాడుతూ సంచార జీవిగా ఎప్పటికో వ్యవసాయం నేర్చుకున్నాడు. తప్పది అసలు. మొట్టమొదటి మనిషే భూమిని సేద్యపరిచాడు. దేవుడు నేర్పాడు. వాని దేవుడే వానికి తగిన క్రమము నేర్పి ఉన్నాడు. ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. సేద్యగాడు నల్ల జీలకర్ర పదునుగల యంత్రం చేత నూర్చడు. పదునుగల యంత్రం చేత ఏది నూర్చకూడదు? నల్ల జీలకర్ర నూర్చకూడదు. బండి చక్రముల కింద జీలకర్ర నడిపింపడు. బండి చక్రాల క్రింద గోధుమలు ఏమండి రైస్, వడ్లు అవి నడిపించవచ్చేమో కానీ జీలకర్ర నడిపించకూడదు. కర్ర చేత నల్ల జీలకర్రను, చువ్వ చేత జీలకర్రను దొళ్ళగొట్టును కదా. మనుషులు గోధుమను గాలింపగా దాన్ని నలుచుదురా? సేద్యగాడు ఎల్లప్పుడూ దాన్ని నూర్చుచున్నాడు. ఎల్లప్పుడూ బండి చక్రం కింద గుర్రములను దాని మీద నడిపించడు, దాన్ని నలుపుడు కదా. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దానిని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు. మనిషి ఎలా బ్రతకాలో ప్రతి పనిని, ఆలోచన, జ్ఞానము నేర్పింది ఎవరు? దేవుడు. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోయే ఒక విషయాన్ని చూస్తారండి. నిర్గమకాండం 35వ అధ్యాయము 33 నుంచి చదువుతున్నాను చూడండి. 30-33 కలిసి ఉంది, నేనే చదువుతాను. మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లా నేను చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనవడునైనా బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులు కల్పించుటకు, వినండి,
విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారముతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకు, రత్నములను సానబెట్టి పొదుగుటకు చెక్కుటకు, విచిత్రమైన పనులన్నింటినీ చేయుటకు వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వానిని నింపియున్నాడు. దేవుడు మనిషికి ఈ పనులు, ఇత్తడి పని, బంగారపు పని, చెక్క పని, కుమ్మరి పని, కంసాలి పని, బట్టల పని, బుట్టా పని, ఈరోజు ఏంటంటే హస్తకళలు అంటాడు, లేదా ఏమంటారు చేతి పనులు. మనకంటే ఇప్పుడు ఏది చూసినా ఏమండి ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్, గాడిద గుడ్డు ఇవే. ఒకప్పుడు భారతదేశంలో మనిషి బ్రతకడానికి పనులు ఏంటంటే చక్కగా పుస్తకాలు, ఎంత మంచి బొమ్మలు ఉండేవంటే ఎద్దులు, ఎడ్ల బండి, నాగలి, తర్వాత కుమ్మరి కుండలు చేయటం, తర్వాత మేదర్లు బుట్టలు అల్లడం, తర్వాత కంసాలి బంగారు పని చేయటం. ఇవన్నీ మనిషి బ్రతకడానికి పెట్టుకున్నవి. దానిని బట్టి కులాలు పెట్టేసుకున్నాడు అంటున్నారు. వదిలేయండి. అసలు ఇవన్నీ ఎలా వచ్చాయండి? ఒకసారి బంగారు పని చూడండి. అసలు మనిషికి ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఈ డిజైన్ ఎలాగా, ఈ డిజైన్ ఎలాగా, ఈ డిజైన్ ఎలాగా, ఈ డిజైన్ ఎలాగా. వస్త్రాలు నేసే విధానం చూడండి, అసలు ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? ఈ పనులన్నీ కమ్మరి, కొమ్మరి, కంసాలి, బుట్టా పని, బంగారు పని, విచిత్రమైన పనులు, శిల్పాలు, ఈ పనులన్నీ ఎలా వచ్చాయి మనిషికి? అసలు ఆలోచన ఎలా వచ్చింది? వ్యవసాయం అంటే ఇలా పట్టుకొని వెళుతుంటే బురదలో గింజలు పడ్డాయి అంటున్నావు, మరి ఈ పనులు ఎలా వచ్చాయి? చదవండి ఎలా వచ్చాయో. విచిత్రమైన పనులు కల్పించుటకు, బంగారముతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకు, రత్నములను సానబెట్టి పొదుగుటకు చెక్కుటకు, విచిత్రమైన పనులన్నింటి చేయుటకు వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో ఆయన వారిని. అంటే ప్రపంచంలో మనిషి బ్రతకడానికి కారణమైనవి అని చెప్పుకుంటున్నాడే వృత్తులు, ఆ వృత్తులన్నింటినీ మనిషికి నేర్పిన వాడెవరు? దేవుడు. ఈరోజు ఆ వృత్తులు తగిన జ్ఞానము ఒకనాడు పితరులకు దేవుడు నేర్పి, నాయన నేను మీకు నేర్పాను కదా, ఈ జ్ఞానము మీకు ఇచ్చాను కదా, ఈ జ్ఞానము కలిగించే ఆత్మను మీలో పెట్టాను కదా, మీరు మీ విద్యను మీతో అంతం చేసుకోకండి, అవతల వాడికి నేర్పండి, నెక్స్ట్ మరో జనరేషన్కి నేర్పండి అన్నాడా? అన్నాడు. చూడండి ఆ తర్వాత వచనాల్లో ఉందో చూడండి, 34. అతడును దాను గోత్రికుడును అహీసాముకు కుమారుడైన అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. దేవుడు ఏం చేశాడట? నేను మీకు ఇచ్చిన జ్ఞానాన్ని ఇంతటితో సమాధి చేయకండి, ఇతరులకు కూడా నేర్పండి. తాజ్మహల్ కట్టించాడట ఎవరు? షాజహాన్. అదో పెద్ద కట్టడం అని కట్టిన కూలీలందరి చేతులు నరికేశాడట. ఎంత శాడిస్టులు ఏంటండి! చరిత్రలో మనం చదువుకున్నాం లేదా? షాజహాన్ గొప్ప ప్రేమికుడు, గొప్ప ప్రేమికుడు, ఇదేం ప్రేమ అండి? కూలీలందరి చేతులు ఏం చేసేసాడట? నరికించాడు. ఏమంటే వాళ్ళ చేతులు నరికితే బుర్రలో ఉన్నది ఎక్కడికి పోద్ది? బుర్ర తక్కువాడు. రాజు ఎవరు? ఇలాంటి స్వార్థపరుడు కాదండి దేవుడు. నేను ఈ కట్టడం కట్టించిన తర్వాత ప్రపంచంలో ఇలాంటి కట్టడం ఇక్కడెక్కడ కనబడకూడదు, వీళ్ళు మళ్ళా ఇంకో చోట కట్టకూడదని వాళ్ళ చేతులు నరికించిన స్వార్థపరుడు, శాడిస్ట్ షాజహాన్ రాజు అయితే దేవుడు ఎంత మంచివాడంటే, నాయన మీకు ఆత్మనిచ్చాను, పనులు కల్పించాను, వాటిని ఇతరులకు మీరు నేర్పండి, నేర్పండి. ఇప్పటికీ ప్రపంచములో 35 చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నీలధూమ్ర రక్త వర్ణములతో సన్నపు నారతో బుటాపని చేయువాడేమి, నేతగాడేమి, చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్క విచిత్రమైన పని కల్పించు వారి యొక్క పనులు చేయనట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు. పుట్టించి ఎలా బతుకుతారో ఎలా చస్తారో నాకు అనవసరం రాని వదిలేసిన వాడు కాదు నీ తండ్రి. ఎలా బ్రతకాలో నేర్పాడు. ఆదామవ్వలు పండు తిన్నారు, తప్పు చేశారు. సిగ్గొచ్చి బట్టలు లేకుండా మేము ఉన్నామేంటి అని ఆకులు తీసుకొని చుట్టుకొని వెళుతున్నారట. వాళ్ళు చేసిన దానికి
కోపంతో రగిలిపోతున్నాడు దేవుడు. వెళ్ళిపోండి బయటికి అన్నాడు. వెళుతున్నారు. అలా వెళుతున్న వాళ్ళని చూశాడు. ఆకులు చుట్టుకొని వెళుతున్నారు. తన మాట కాదని తనను అబద్ధికుణ్ణి చేసి దొంగను చేసి సాతాను మాట విని తనను బాధ పెట్టిన వాళ్ళు వెళుతుంటే చూసి, అయ్యో వీళ్ళు ఆకులు చుట్టుకున్నారు, ఆకులు అరగంటలోనే ఎండిపోతాయి కదా, వాళ్ళకి అసలే సిగ్గు అనేది ఏర్పడింది, సిగ్గుతో చచ్చిపోతారు అని దేవదూతలను పిలిచట చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాడు. నాకు ఆ మనసు నచ్చిందండి. ఆయనను అంతగా బాధ పెట్టిన వాళ్లకు బట్టలు ఉంటే ఏంటి, ఏమండి ఎండిపోయిన ఆకులు ఎండిపోతే ఏంటి, అసలు లేకపోతే ఆయనకేంటి? మనమైతే ఎలా ఉంటాం? వాడే చావు చేస్తాడో నాకు అనవసరం, నాకు చెప్పకండి అంటావా? మనం అలాగే అంటాం. కానీ నీ తండ్రి నా తండ్రి, ఆ తండ్రి లవ్ అంటే అది జయశాలి గారిలో మనం చూస్తున్నాం. రాత్రి చూశారు కదా, జయశాలి గారిలో చూస్తున్నాం. మనం కూడా అలాగే ఉండాలి. ఏమండి, అందరూ మనుషుల్ని ప్రభావితం చేయలేరండి. ఇలాంటి మహానుభావులు యుగానికొక్కడు. నన్ను అడిగితే జయశాలి గారు యుగానికొక్కడు. సూపర్ అండి. నిజంగా ఆ స్ఫూర్తి అందరినీ ప్రభావితం చేయలేరు, అందరూ చేయలేరు. దేవుడు పాపం చేసినవాడు, తనను బాధ పెట్టినవాడు ఆకులు చుట్టుకుని వెళ్ళిపోతుంటే ఈయనకేంటి? నన్ను కాదన్నందుకు వాళ్ళు అలాగే చావాలనుకోలేదు. చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించాను అంటే టైలరింగ్ కూడా మొదట ఎవరు చేశారు? దర్జీలు ఎవరైనా ఉంటే నేర్చుకోండి, తెలుసుకోండి. మొట్టమొదటి టైలర్ మీ గురువు ఎవరు? దేవుడు. టైలర్ దేవుడే, కుమ్మరి దేవుడే, కమ్మరి దేవుడే, వ్యవసాయకుడు దేవుడే, చివరికి తల్లి గర్భం నుంచి బయటికి రాగానే నువ్వు పాలు ఎలా తాగాలో కూడా నేర్పింది దేవుడే. ఇప్పుడు చెప్పండి, బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతకడం నేర్పలేదా? ప్రపంచ చరిత్రకారులకు సవాల్. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, సర్వం మీరే, అన్నీ మీరే. మీరు లేకపోతే మేము లేవు. మీరు జ్ఞానం అనుగ్రహించి పని నేర్పకపోతే బ్రతకడానికి భూమి మీద ఏ పనులు లేవు, ఏ వృత్తులు లేవు. మనిషికి అన్నీ ఇచ్చిన మనిషి కృతజ్ఞతహీనుడయ్యాడు, దుర్మార్గుడయ్యాడు, మీకు దూరంగా బ్రతుకుతున్నాడు, మీరు లేడని జీవిస్తున్నారు. అలాంటి మనుషుల హృదయాలను మార్చడానికి మీరు ఎంతగా మా కోసం చేశారో మీ పిల్లల ముందు ఉంచుతున్నాం. మీ పిల్లలు నేర్చుకొని జ్ఞానము లేని ఈ ప్రపంచానికి, మీకు దూరమైన ఈ ప్రపంచాన్ని మీకు దగ్గర చేసేవారుగా, పనివారుగా, మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా మీ పిల్లలు సిద్ధపడాలని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. అలాగూ వారి మనసులను స్థిరపరచండి. నా తర్వాత మాట్లాడబోయే మీ కుమారునికి తోడుగా ఉండండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు.